హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ కొబ్బరి లడ్డు రెసిపీ అండి. ఇది కొబ్బరి ఒకటే కాదు, నేను ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసాను, వీడియోలో చూపిస్తానండి. అలానే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముఖ్యంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేస్తే నేను ఏమేమి వేసానో, ప్రోటీన్స్ ఎక్కువగా కలిగిన ఈ లడ్డు పిల్లలకి రోజుకోటి ఇస్తే ఆరోగ్యానికి చాలా హెల్దీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూసేద్దాం రండి. మరి ముందుగా ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలండి, వేరుశెనగ గుళ్ళు. ఈ పల్లీలను మనము ఆయిల్ యాడ్ చేసుకోకుండా ఉత్తనే కడాయిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అలాగే హాఫ్ కప్పు జీడిపప్పు పలుకుల్ని కానీ జీడిపప్పుని కానీ యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కూడా డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అంతా కలర్ మారింది కదా, ఇప్పుడు జీడిపప్పును కూడా పక్కకు తీసుకుందాం. మిక్సీ జార్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు కొబ్బరి, 1.5 కప్పు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని ఈ కొబ్బరి బెల్లం అంతా కూడా కరగాలండి. బెల్లం పాకం పట్టేటొద్ది కొబ్బరి అంతా కూడా అందులో మిక్స్ అయిపోయి ఉడుకుతుంది. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు, అవి మీకు నచ్చితే బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పల్లీల మిశ్రమం అంతా కూడా ఈ బెల్లం కొబ్బరి పాకం మిశ్రమంలో 3 కూడా బాగా మిక్స్ అయిపోయే వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగి ఆ పాకంలో ఈ 3 కూడా మంచిగా కుక్ అవుతాయి, ఉడకాలండి. చూసారు కదా, అయితే కొంచెం కలుపుతూనే ఉండాలి. దగ్గర పడే కొద్దీ మధ్య మధ్యలో ఒక 2-3 స్పూన్లు ఆ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న కొబ్బరిని బట్టి, నేను 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 5-6 స్పూన్ల వరకు నెయ్యి పట్టింది. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో నెయ్యి 1 స్పూన్ యాడ్ చేసుకుంటూ ఫైనల్గా కొబ్బరి అంతా కూడా బాగా దగ్గరికి వచ్చేటట్టు చూడండి. మనము చేత్తో చేస్తే జస్ట్ అలా బాల్ కింద క్రియేట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. వేడి మీద ఇలా ఉంది కదా జారుగా, కొంచెం చల్లారితే గట్టిపడిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యూర్గా చల్లారనివ్వాలి. చూసారు కదా, బాగా చల్లారింది. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని బాల్స్ కింద మనం కొబ్బరి లడ్డు మిశ్రమాన్ని చుట్టుకోవడమేనండి. ఈ రెసిపీని ఈ విధంగా చేసి పిల్లలకు పెడతా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి వల్ల హెయిర్ లాస్ అనేది కూడా ఉండదు. పల్లీలు, జీడిపప్పు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి. కాబట్టి ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. మనకి ఇంటికి వచ్చిన గెస్టులకు కూడా అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.